అందరికీ నమస్తే తీన్మార్ వార్తలకు వెల్కమ్ మరియాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ కృష్ణా నీళ్ల కోసం ఢిల్లీలో తన్లాట ఆడుతుందట ఆంధ్ర తొండాట నడుస్తున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇంకో 5 సీట్లకు నోటిఫికేషన్ పోయినట్టే బర్డ్ ఫ్లూ బుగులు చికెన్ తింటున్నారుగా జనాలు జంగిల్ సఫారీల సారు ఫోటోలు తీసుట్లా జోరు ఇప్పుడు ఇద్దరు నడమ కీసులాట నడుస్తుంది. ఏహే నేను చేసిందే కరెక్ట్, లేలే నేను చేసిందే కరెక్ట్ అని ఐషికి తైషి అనుకుంటే ఏం ఫాయిదా? ఆఖరికి కొట్టుకున్నది తప్పితే ఏకానా ఫాయిదా ఉండదు. అదే ఓ పెద్ద మనిషి తనకి పోతే ఇద్దరిని పిలిచి నీ మాట ఏంది అని తెలుసుకొని ఎవరి దిక్కు న్యాయం ఉంటే వాళ్ళకు న్యాయం చేస్తారు. ఇదంతా జరగాలంటే లాస్ అవుతున్నోళ్ళు మొదలు పోయి ఆ పెద్ద మనిషికి చెప్పుకోవాలి కదా. గీ కార్యం గిన గసొంటిదే. కృష్ణానది నీళ్ల కొట్లాటను ఢిల్లీకి పట్టుకపోయింది మన గవర్నమెంట్. సెంటర్ నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్ సార్ తోటి సీఎం రేవంత్ రెడ్డి సారు మన నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ చాలాసేపు ముచ్చట పెట్టిండ్రు. ఆంధ్ర సర్కార్ నీళ్లను ఎట్లా దొంగతనం చేస్తున్నది, తెలంగాణకు ఎంత న్యాయం జరుగుతున్నది మొత్తం చెప్పి జప్పున పంచాయత్ తస్వ చేయాలని కోరితే సరే అన్నారట. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి మరి వాళ్ళు తీసుకుపోతున్న 10,000 క్యూసెక్ నుంచి 5,000కి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముచిమరి నుంచి వాళ్ళు తీసుకుపోతున్న నీళ్లు కూడా ఆపిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల కాడ నీళ్ల లెక్క పక్కా తెలుస్తానికి టెక్నాలజీని వాడాలని కోరిండ్రు సెంటర్ వాళ్ళను. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి. కృష్ణానది నీళ్లే కాదు గోదావరి నీళ్లను కూడా మలుపుకపోయే కార్యం పెట్టుకుంది కదా ఆంధ్ర గవర్నమెంట్. దాని మీద కూడా కంప్లైంట్ చేసిండ్రు బాజాప్తా. మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదే లేదు. మళ్ళీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. మేము ప్రాజెక్టులు కట్టుకున్నాక మిగిలిన నీళ్ల లెక్క తేలేదాక పక్క రాష్ట్రం ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వద్దని సెంటర్ మంత్రి సార్కు మళ్ళా చెప్పిండ్రట ఇద్దరు. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. అట్లనే మేడిగడ్డ పిల్లర్లు దశకిన దాని మీద సెంటర్ వాళ్ళు ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఆ రిపోర్టు చెప్పున పంపమన్నారు. రేపు ఇంకింత మంది సెంటర్ మంత్రులను కలిసే పనులు ఉన్నారు. పనిల పని హైకమాండ్ పెద్దలను కూడా కలుస్తారట. ఎలక్షన్ల రిజల్ట్ అంటే ఎట్లుంటదబ్బా? పొద్దుగాల 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెడతారు. ఓ అర్ధగంట కాగానే ఇక మిషన్లు తెరుస్తారు. అందరి ముంగట కట్టుకొత్తంగానే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో టక్క చూపెడతానే ఉంటది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇట్లా 5-6 రౌండ్లు కాగానే ఎవరు గెలుస్తురో ఉత్తగానే తెలిసిపోతుంది. ఇదంతా ఎమ్మెల్యే ఎంపీ ఓట్లప్పుడు. కానీ ఎమ్మెల్సీలకు పెద్ద కథే ఉంటుందో. ఇవాళ గా పనే నడిచింది మళ్ళా. ఎక్కడిది పొద్దుటి సంధి లెక్క పెడుతున్నా ఒడుస్తూనే లేవు. బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టుడు, అందరి ముంగట లెక్క పెట్టుడు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ సీటుకు దగ్గర పడ్డట్టే. మొత్తం 24,000 మంది ఏలికి ఇంకు రుద్దుకుంటే 494 మంది టీచర్లకు ఎమ్మెల్సీ ఓటే అయ్యరాక సెల్లకుంటాయినాయి. ఫస్ట్ ప్రియారిటీలో ఎవరు గెలవలే గాని శ్రీపాల్ రెడ్డి సారు, నర్సిరెడ్డి సార్లకు అందరికంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రూల్స్ ప్రకారం తక్కువ ఓట్లు పడ్డోళ్ళని ఇంటికి పంపుకుంటూ అందులోకెళ్ళి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి కలుపుకుంటూ వస్తున్నారు. ఇట్లా రాంగ ఇద్దరు మిగిలితే అందులో ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే ఎమ్మెల్సీ అయినట్టు. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ల సీటుకు కూడా కౌంటింగ్ నడుస్తుంది. 25,000 మంది ఓటేస్తే 871 మంది చెల్లనే లేదు. లెక్కలు చూస్తుంటే బీజేపీ క్యాండిడేట్ మల్క కొమరయ్య సారే మండలికి పోయే ఛాన్స్ కొడుతుంది. వాటికెళ్ళి గట్టి పోటీ ఇచ్చేటోళ్ళు లేరు. మరి జరైతే 2 సీట్లలో ఎవరు ఎమ్మెల్సీ అయ్యే తేలిపోతుంది కానీ పట్టభద్రులదే చాలా కథ ఉండేటట్టుంది. ఇవాళ అంతా నడిచింది మీది పని. రేపు పొద్దుగాల అసలు పంచాలవుతుందట. ఈ లెక్కను చూస్తే మాపటిలో రాత్రికో రిజల్ట్ రావచ్చు. కాంగ్రెస్ నరేందర్ రెడ్డి సార్ కు, బీజేపీ అంజిరెడ్డి గారికి, నడుమిట్ల ప్రసన్న హరికృష్ణ సార్ కు తగ్గఫర్ ఉంటుందని అయితే అంటాండ్రు. ఈ 3 సీట్లకెళ్ళి ఎవరు మండలికి పోయేది, ఎందుకు కాళ్ళే గెలిచింది రేపు క్లియర్ గా చెప్పుకుందాం. ఇప్పటికైతే గింతే.
ఓ కొడుకో కిలో 1000 రూపాయల ఇంకో 400 పెడితే ఓ రైస్ బ్యాగ్ వచ్చేటట్టున్నది పో. ఏంది అర్ధ కిలోకి 500? నా బండిలో పెట్రోల్ కొట్టిస్తే 10 రోజులు తిరగవచ్చు పుర్సాతుగా. నీ అవ పావు కిలోకు 250 రూపాయలేంది? మళ్ళా వండితే ఒక పూటకు కాదు 4గురికి 4 తునకలు రావు. ఏహే నేను మటన్ దేనిపో చికెనే తెస్తా అని ఇటు మరుతుండ్రా బా చిన్నగా. బర్డ్ ఫ్లూ భయం పోయింది, చికెన్ తినుడు పెరిగింది. అడ్డమైన రోగాలు వస్తున్నాయట అని కోడి కూర తినుడు బంధు పెట్టినోళ్ళు ఈ ఆయితరం కెంచే మల్ల గుమ్ముడు చాలు చేసిండ్రు. ఇక మునుపంత కాకుండా చికెన్ సెంటర్ల కాడ మంచిగానే అగుపడుతున్నారు పబ్లిక్. చాలా మంది కాల్చిన చికెన్ కాయి చేస్తున్నారు. కట్టెల మీద కాల్చినా ఓకే, లేకుంటే గ్యాస్ మంట చెక పెట్టినా ఓకే. ఎందుకంటే బగ్గా ఉడికిచ్చి తింటే ఏం కాదని డాక్టర్లు మళ్ళా ఎప్పుడుతోటి ఈడొక పారి ఇంటికాడో పారి ఉడికిస్తున్నట్టు లెక్క. 2-3 ఆరాల కంచెలు ఈగలు చూపిన ఓనర్లు చిన్నగా కత్తులు నూరుడు ఎరిగింది. ఈడ చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే మొన్నటిదాకా ఇంట్లో తినోళ్ళు బయట ఎగవాడి గంకిరు కోడి తుంకాలు. ఏహే చికెన్ తిన్నా ఏం కాదని ఎరకేస్తానికి లీడర్లు కూడా వచ్చి తిని చూపించిరి. పెద్దోళ్ళ తింటుంటే మనకేందని అందరు లైన్లు కట్టిండ్రు. 100 కిలోల కూర 1000 గుడ్లు ఉడకబెట్టి పెడితే ఒక్క తాకుడికే కూడా వచ్చిరనుకో రాదుండ్రి. తొవ్వంట పోయేటోళ్ళంతా బండ్లాపొచ్చి కమ్మగా చీయలు తినిపోయిండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చికెన్ మేళాలు పెట్టే వరకు దెబ్బకు బర్డ్ ఫ్లూ భయం పోయినట్టు ఉంది. అవు మరి పైసలు పెట్టి తింటే రోగాలు వస్తాయి గానీ పుక్కట్ల తింటే రాదా? మళ్ళా యాటకూర మస్తు పిరమాయే. ఒక్కొక్క కాడ 1000 నుంచి 1200 దాకా వలికిందంటే చూడండిగా. చికెన్ తినలేము, మటన్ కొనలేము. మరి ఇట్లా ఎన్ని రోజులు? ఏమంట చికెన్ మేళాలు చాలు చేసిరు, అందరు మళ్ళీ ఇటు మారుతురు అన్నట్టు. ఇప్పుడైతే కిలో 180 నుంచి 200 ఉంది. కోళ్ళ ఫారాలు చాలా కాలైనవి, పెండ్లిలు దావతులు పెరగబట్టే. సప్లై తక్కువై డిమాండ్ ఎక్కువైతే రేటు కూడా మీదికి పోతుంది. ఈ లెక్కన చూస్తే కోడి మల్లవై కొండెక్క తట్టున్నది పో. రైట్ మళ్ళీ 5 సీట్లకు ఓట్లు. అవునా? అబ్బా లీడర్లంతా మా ఇంటికి వస్తారా? ఏమేం హామీలు ఇస్తారో, ఓటుకి ఎంత వంచుతారో, మందు బాటలు ఇస్తారా? మీటింగ్లకైతే ఉత్తగా పోవద్దబ్బా, నెత్తికో 1000 అన్న తీసుకోవాలి. ఏహే గా లీడర్ రాని అడిగే ఛాన్ ఉంది అని అప్పుడే తయారయ్యారు. ఇవి మనమేసే ఓట్లు కాదు, మన ఓట్లతోని గెలిచిన వాళ్ళు వేసే ఓట్లు. రైట్ 5 ఎమ్మెల్సీ సీట్లకు గంట మోగింది. ఇయాల్టికెళ్ళి 10 తారీఖు దాకా నామినేషన్లు, 20 నాడు ఏల్కి ఇంకూ రొద్దోడు. పాస్ ఫెయిల్ చెప్పేది గిన గదే తినము. 5 ఇట్లా 4 బీఆర్ఎస్ పార్టీయే గాని ఈ కిత్తకు ఒకటే గెలుస్తారు. ఎందుకంటే ఇవి ఎమ్మెల్యేల ఓట్లతోటి గెలిచే సీట్లు. పోయినోళ్ళు ఓంగ అసెంబ్లీలో కారు బల్గము 28 మరి 23 మంది ఓటేస్తే ఒక్కరికి గెలుస్తారు. ఈ లెక్కన కాంగ్రెస్ అల్కగా 3 గెలుస్తుంది. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. బీఆర్ఎస్ కెళ్ళి 10 మంది వచ్చిండ్రు కాబట్టి అటు ఇటు తిప్పల పడితే 4వ ఎమ్మెల్సీ కూడా అవుతారు ఈ పార్టీకి వెళ్ళి. లేలే అప్పట్లో మాట ఇచ్చిర్రు, ఇప్పుడు మాకు సీట్ ఇవ్వాల్సిందేనని సిపిఐ కామ్రేడ్లు పిసిసి అధ్యక్షుల వారిని కలిసిండ్రు. స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. అటుకెళ్ళి ఎంఐఎం పార్టీ కూడా అడిగే కోపు కోరుతున్నది. ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారో గానీ కాంగ్రెస్ లో కూడా బొచ్చడి మంది లైన్లో నిలబడ్డారు. జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్, వజ్రేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, సునీతారావు, కుస్మ కుమారు, సిరిసిల్ల రాజయ్య, సంపత్ కుమారు, అద్దంకి దయాకరు, బెల్లయ్య నాయకు, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి, కొనగాల మహేష్ అడుగుతున్నారు ఎమ్మెల్సీని జయమని. అయితే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు తీసుకొని ఓడిపోయిన వాళ్ళకి ఇయ్యద్దనే రూల్ అమలు చేస్తే సీనియర్లు చాలా మంది సైడ్కి పోయి జూనియర్లు మండలికి పోతారు. ఇక బీఆర్ఎస్ లో చూస్తే ఒక్క సీటే గెలిచే ఛాన్స్ ఉన్నా 2 సీట్లకు పోటీ పడే ఆలోచన చేస్తున్నారట జంపైన వాళ్ళ నిర్కిస్తానికి. ఇక టికెట్ కోసం తిప్పల పడుతున్న వాళ్ళు సత్యవతి రాథోడు, దాసోజు శ్రవణ్, జోగురామన్న, బూర్ద భిక్షమయ్య గౌడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, రసమాయి బాలకిషన్, మహమూద్ అలీ, సలీము. మరి బీజేపీ సంగతి ఏంది అంటారా? ఎమ్మెల్యేలు 8 మందే ఉన్నారు కాబట్టి పోటీ కూడా చెయ్యారు. ఇయాల్టికి అయితే గింతే. ఏ పార్టీ టికెట్ ఎవరికి అనేది డిసైడ్ అయినాక మళ్ళీ చెప్పుకుందాము. షాయి బండి కాంచెల్లి 5 సుక్కల హోటల్ దాకా, బట్టల కాంచెల్లి చెప్పుల దాకా, పాల కాంచెల్లి పెట్రోల్ దాకా ఏది కొన్నా ఫోన్ తీసుడు, స్కాన్ చేసుడు, పైకం కొట్టుడు. జేబులో ఫోన్ ఉంటే చాలు, పర్సు మర్చిపోయినా ఫరక్ పడది. అయ్యో చిల్లర్ లేదనే రంది లేదు, పైకం ఇడిపిస్తానికి ఆడిడ తిరగాల్సిన అక్కర్లేదు. ఆన్లైన్ వచ్చిన కాంచెల్లి ఏటీఎంలకు పోవుడు కూడా తగ్గింది. ఇప్పుడు గీడ కూడా షురువైనట్టే.
రైట్ ఫోన్ పేలా పైకం కొట్టిండు, కండక్టర్ అన్న టికెట్ చేతిలో పెట్టిండు. ఆర్టిస్ట్ల ఆన్లైన్ టికెట్లు కొట్టుడు చాలా అయింది. మళ్ళా చిల్లరకు తిప్పల కాకుండా ఫోన్ పే గూగుల్ పేల పైసలు పంపితే టికెట్లు ఇచ్చే ఇకమతి. ఇప్పటికైతే హైదరాబాద్ లా టెస్ట్ చేస్తాండ్రు, ఎట్లుంటదో చూద్దామని. ఏ తక్లీఫ్ లేకుంటే చెప్పున్నా తెలంగాణ అంతటా అన్ని బస్సుల్లో ఇదే ఇక. మరి ఎట్లుంటది? 10 రూపాయల టికెట్ కూడా 100 నోటు ఇస్తారు, కాదంటే 500 నోటే ఉందంటారు. అందరికి చిల్లర దేవాలంటే కండక్టర్ అన్న దగ్గర ఏడుంటాయి, మనం ఇస్తనే కదా. పబ్లిక్ ఏమో పర్సులా నోట్లు పెట్టుకుంటారు గాని చిల్లర మర్చిపోతారు. టికెట్ల ఎన్కమర్ల రాసుడు, బస్సు దిగేటప్పుడు మర్చిపోవుడు. కండక్టర్లతోని బైస్ కూడా పెట్టుకుంటారు కొందరు. చిల్లర ఇచ్చి సహకరించగలరని రాసి పెట్టిన మనోళ్ళైతే నోట్లే పట్టుకొస్తారు. చిల్లర కష్టాలు తీర్చుడు మంచిగానే ఉన్నది గాని మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచి ఏ బస్సు చూసినా కాలు పెట్టకుంటుంది. మాకు సీట్లే దొరుకుతలేవని మగోళ్ళు లొల్లి పెట్టబట్టిరి. వాళ్ళు పైసలు పెట్టి ఎక్కటోళ్ళైరి. ఇంకిన్ని బస్సులు పెంచితిరా అంటే అమ్మలక్కల జగడాలు తగ్గుతాయి, అందరికి సీట్లు దొరుకుతాయి. జర చూడుర్రి మరి. గాంధీ జయంతి నాడు గాంధీ తాత ఫోటోకు దండలేసి దండం పెట్టుకుంటారు. అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పిస్తారు. అట్లనే మదర్స్ డే రోజు తల్లులను కొలుచుకుంటారు. ఉమెన్స్ డే నాడు మహిళలకు సన్మానాలు సత్కారాలు. ఇవాళ ఓ స్పెషల్ రోజు అని ఓ పెద్ద సారు ఓ తానికి పోయిండుల్లా. ఇంతకు ఎవలా సారు, ఏడికి పోయిండు, ఏం చేసిండు అనేదే అస్సలు ముచ్చట. కెమెరా బట్టి ఫోటోలు గుంజుడే గుంజుడు. దేశంలోనే పేరువైన గుజరాత్ రాష్ట్రం గిర్ అడవికి తెల్లారగట్లనే జంగిల్ సఫారీకి పోయిండు మోడీ సారు. అడవిలో తిరుక్కుంటా సింహాలు, పులులు, జింకలు, నెమలులు, పక్షులను చూసుకుంటా మురిసిండు. ముంగట మోడీ సారు, వెనకాల బండ్లల్లా మంత్రులు, ఆఫీసర్లు. హగో సింహాలు చూడురి ఎట్లా బజ్జున్నాయో, దూరంగా ఉన్నాయని ఇట్లా బైనాక్యులర్ పట్టుకొని చూస్తున్నాడు. ఇలా దునియా వన్యప్రాణుల దినోత్సవం. ఓ మూడొద్దులు సొంత రాష్ట్రం గుజరాత్ టూర్ పెట్టుకున్నాడు సారు. మొదలు ఓ మొలక నాటినాక మీటింగ్ నడిస్తే అడవి జీవాలను కాపాడుకోవాలని ఆవాజిచ్చిండు. ఇయాల రేపు అడవులను ఆగం చేయకుండా చూస్తే జీవాలను కాపాడుకున్నట్టే. పెండ్లిళ్ళై ఇంటి పట్టునున్నోళ్ళు, పిల్లలుండి కొలువులలో కోలేనోళ్ళు, ఇంటి దగ్గరనే మిషన్ గుట్టుడో, కుట్లలికలో, చీరలమ్ముడో, ఇంకేదన్నా చిన్న చిన్న దందాలు పెట్టుకుంటారు. ఏదో ఇంట్లో చిల్లర ఖర్చుల కన్నా అయితాయని మహిళా సంఘాల గ్రూపులు చేపట్టి ఇంకో అడుగు ముంగట్కేస్తున్నారు, వ్యాపారాలు పెంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు గివి కూడా రైల్ స్టేషన్లల్లా మహిళా సంఘాల స్టాల్స్ రాబోతున్నాయిగా. రాష్ట్రంలో 50 రైల్ స్టేషన్లల్లా 50 స్టాళ్లు పెట్టిస్తుందట సర్కారు. అక్కలే నడుపుతారు. తెలంగాణ పిండొంటలు, మిల్లెట్లు, పచ్చళ్ళు, జూట్ బ్యాగులు, చేతుల మీద తయారు చేసిన వస్తువులు, పోచంపల్లి చీరలు, బ్యాంగిల్ స్టోర్లు, టీ కప్పులు, కుండలు, వాటర్ బాటిళ్లు ఇట్లా తీరొక్కట అమ్ముతారట. అన్ని ఒక్క దగ్గర పెట్టుడు కుదరదు కాబట్టి స్టేషన్ కో వస్తువు లెక్క అంతటా పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ సచివాలయం, కలెక్టరేట్లు, ఆడాడ బస్ స్టాప్లల్లా మహిళా క్యాంటీన్లు పెడితే మంచిగానే నడుస్తున్నాయి. కమ్మటి పిండొంటలు తీసుకొస్తే ఇంట్లో చేసినట్టే ఉన్నాయని కాయిష్ పడి కొనుక్కోబోతున్నారు. మొన్న సబ్సిడీలా మొబైల్ ఫిష్ క్యాంటీన్లు పంచితే అట్లా కొంతమందికి ఫాయిదా అయింది. మాదాపూర్ శిల్పారామం దగ్గర దుకాణాలు, నారాయణపేటల పెట్రోల్ బంకు, సర్కారీ స్కూళ్లకు డ్రెస్సులు కుట్టే పని అక్కలకే ఇచ్చిరి. రేపు ఇంకేం దందాలు చేపిస్తారో గాని పొదుపు సంఘాలతోటి అక్కల దందాలైతే జోరు పెరిగినట్టే. అబ్బా గీలా ఆర్తలు చెప్పి చెప్పి యాస్టకొస్తుందిలా. ఆరంలో 2-3 దిక్కులన్నా పెద్ద ఎత్తున పంటనం చూపిస్తురు. మరి మా వాళ్ళు రాస్తూనే ఉన్నారు, నేను చెప్తానే ఉన్నా, మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళ పనాలు చేసుకుంటూనే ఉన్నారు. పెయ్యి ఒంగక నెలల కమానం చెమట తీయకుండా నిమిషాలలోనే లక్షలు ఉడ్చుకోబోతున్నారు. మరి అలా ఏడేడ డ్యూటీలకు ఎక్కిండ్రు, ఏడేడ ఎంత వేసుకపోయినరో చూడుండ్రిగా.
ఒక్క కారు 3 పనివంతులు 4 నిమిషాలు 29 లక్షలు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల గీ ఏటీఎంలకు జోరి బుత్తంత సేపట్లనే గ్యాస్ కట్టర్ తో మిషన్ తెరిచి ఉన్న కాడి కూడ్చుకపోయిండ్రు. మొదలు కూడా వచ్చి బయట ఉన్న సీక్రెట్ కెమెరా మీద స్ప్రే తల్లిండు ఎవలకు చిక్కొద్దని. ఇంకోడు మిషన్ తెరుస్తానికి దండలాడుతుంటే లోపల ఉన్న కెమెరాల మీద సుధా స్ప్రే తల్లిండు. చలో ఓపెన్ కాగానే 29,60,000 పట్టుకొని మళ్ళీ ఎట్లున్న షట్టర్ అట్లేసి అవతల పడ్డారు. వీళ్ళ పంతనం ఇట్లుంటే గీ మోతవారు చూడుర్రి. వికారాబాద్ జిల్లా పరిగిలో వైన్స్ లకు జోరి సీదా గల్లపేట కాడికి వచ్చిండు. పైసలు మంచిగానే ఉన్నాయని పక్కకు పోయో సంచి తెచ్చుకొని 2,30,000 చదువుకున్నాడు. ఇద్దరు వచ్చిర్రట. ఇక అంత అయినాక ఎప్పటి లెక్కనే అటు ఏటీఎం ఇటు వైన్స్ కు పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక వీళ్ళు ఎంత మందిని దొరికించుకున్నారో కానీ దొంగలు మాత్రం ఒకళ్ళు మించి ఒకళ్ళు దోసుకుంటురు పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.